సో మ్యామ్ ఇలా నేచురల్‌గా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇలా మల్టిపుల్ టైమ్స్ అబార్ట్ అవుతుంది అన్న టైంలో, వాళ్ళు ఏ టైంలో మన ఒక ఐవీఎఫ్ కన్సల్టెంట్‌ని విజిట్ చేస్తే బెటర్ అంటారు? సో ఒక 3 టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, బట్ 3 టైమ్స్ అబార్షన్ అయింది. సో క్యారోటైపింగ్ చేయించారు, అంటే లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు క్యారోటైపింగ్, అంటే ఇద్దరు జెనెటిక్ టెస్టింగ్ అనేది నార్మల్గా ఉంది. అండ్ ఫీమేల్ టెస్ట్ అన్ని నార్మల్గా ఉన్నాయి. అండ్ అలాగే హస్బెండ్ విషయానికి వస్తే ఆల్ టెస్ట్ రిలేటెడ్ టు అబార్షన్స్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనకి ఫార్మేషన్ అంటే బేబీ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ బేబీ అనేది ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇలాంటి వాళ్ళకి మనకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయొచ్చు. సో ఐవీఎఫ్లో ఒక అడ్వాన్స్ టెక్నిక్ అనేది వీళ్ళకి ఆప్షన్ ఇస్తాం. అదేంటి అంటే పీజీటీఏ అంటారు. సో ఇదేంటి అంటే మనకి బేబీస్ ఫామ్ అవుతాయి. ఐవీఎఫ్ అంటే ఏంటి, ఫిమేల్ నుంచి మనం ఎగ్స్ కలెక్ట్ చేస్తాం, అలాగే హస్బెండ్ నుంచి స్పర్మ్ కలెక్ట్ చేస్తాం. ఎగ్స్ని స్పర్మ్ని మనం ల్యాబ్లో బయట మిక్స్ చేసి బేబీస్ని ఫామ్ చేస్తాం. సో ఫామ్ అయిన బేబీస్ జెనెటిక్ పరంగా హెల్దీయా కాదా అనేది టెస్ట్ చేస్తాం. దీన్ని పీజీటీఏ అంటారు. సో సపోజ్ ఒక 4 to 5 బేబీస్ వచ్చాయనుకోండి, ఆ 5 బేబీస్కి కూడా మనం ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేపిస్తాం. సో జెనెటిక్ టెస్టింగ్ రిపోర్ట్ రావడానికి ఒక 15 డేస్ పడుతుంది. ఈ 15 డేస్ రిపోర్ట్ తర్వాత అందులో 3 ఉంటాయి అన్నమాట, యూప్లాయిడీ, అనుప్లాయిడీ, మొజాయిక్ అని. సో అనుప్లాయిడీ అంటే ఏంటి, అన్హెల్దీ బేబీ, అంటే పరంగా జెనెటిక్ పరంగా బేబీ ఈజ్ నాట్ గుడ్. సో అలాంటి బేబీని మనం పెట్టినా కూడా సక్సెస్ అవ్వద్దు. ఇన్ కేస్ బేబీ ఇంప్లాంట్ అయినా కూడా ఇలా అబార్షన్స్ రూపంలో బయటకు వస్తూ ఉంటుందన్నమాట. మొజాయిక్ అంటే మిడిల్, సో అది హెల్దీ ఉండొచ్చు, అన్హెల్దీ ఉండొచ్చు, డౌట్ఫుల్ అన్నట్టు. అండ్ యూప్లాయిడీ అంటే ఏంటి, హెల్దీ బేబీ. సో ఈ యూప్లాయిడీ ఉన్న బేబీని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అనుప్లాయిడీ బేబీస్ ఉంటాయి కదా, సో వీటిని డిస్కార్డ్ చేస్తాం. సో దీనివల్ల మనకు హెల్దీ బేబీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఓన్లీ హెల్దీ బేబీని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అలాగే అది టిల్ టర్మ్, అంటే టిల్ డెలివరీ వరకు కూడా హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మ్యామ్ కొంతమంది బై బర్త్ 0 ఎగ్స్తో పుడుతూ ఉంటారు. సో వాళ్ళకి దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? సో 0 ఎగ్స్ అనేటివి ఏంటి అంటే కొన్ని కామన్ కండిషన్స్ లైక్ టర్నర్ సిండ్రోమ్ అంటారనమాట. సో నార్మల్గా పుట్టినప్పుడు ఐదర్ అంటే బేబీ బాయ్ కానివ్వండి, బేబీ గర్ల్ కానివ్వండి, జెనెటిక్కి ఉంటుందన్నమాట. బేబీ బాయ్ అయితే 46 XY క్రోమోజోమ్స్ అంటారు, అండ్ బేబీ గర్ల్ అయితే 46 XX. సో ఇదేంటి అంటే XY అనేది సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి ఈ 2 మెయిన్ క్రోమోజోమ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకి ఓవరీస్ ఎలా ఉన్నాయి, తన రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉండబోతుంది అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో కొంతమంది పుట్టుకతోనే, కొంతమంది యూట్రస్ అనేది యాబ్సెంట్ ఉంటుంది కొన్ని కండిషన్స్లో, ఆర్ హైపోప్లాస్టిక్ ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఏంటి, ఓవరీస్ అనేటివి మనకి పుట్టినప్పుడే ఓవరీస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, దాన్ని స్ట్రీక్ ఓవరీస్ అంటారు. సో ఇలాంటివి కొన్ని అబ్నార్మల్ కండిషన్స్లో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి డిటెక్ట్ అవుతాయి. బట్ యూజువల్లీ మనం బై బర్త్ అప్పుడే స్కానింగ్ చేయించాం. సో 14 years 15 years వరకు వెయిట్ చేస్తారు. సో 14 yearsకి ఇంకా మెన్సెస్ స్టార్ట్ లేదు, 15 years వరకు 16 years వరకు స్టిల్ ఇంకా మెన్సెస్ స్టార్ట్ లేదు అంటే అప్పుడు జనరల్గా మనకి బేసిక్ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తాం. సో అలాంటి దాంట్లో మనకి స్కానింగ్లో ఓవరీస్ ఉన్నాయా లేదా, అండ్ యూట్రస్ ఎలా ఉంది, యూట్రస్ యాబ్సెంటా కాదా అనేది డిటెక్ట్ చేస్తాం. సో వాళ్ళకి ఏంటి అంటే బై బర్తే వాళ్ళు 0 ఎగ్స్తో పుడతారు. సో వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, ఎగ్ నెంబర్ అనేది 0 ఉండడం వల్ల వాళ్ళకి మెన్సెస్ అనేది రాదు, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కూడా రాదు. సో అలాంటి వాళ్ళకి యూజువల్లీ మనకి ఎగ్స్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, యూట్రస్ అనేది హెల్దీగా ఉండదు, సో చిన్న సైజులో ఉంటుంది. సో నార్మల్గా యూట్రస్ అనేది ప్రాపర్ సైజ్కి వచ్చినప్పుడే ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేయాలి. బట్ వాళ్ళకి ఎగ్స్ లేనప్పుడు మనకి యూట్రస్ అనేది నార్మల్ సైజులో ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తాం, ఫస్ట్ కొంతమంది అన్మ్యారీడ్ ఉన్నారనుకోండి, పీరియడ్ రావడానికి ట్యాబ్లెట్ రాసిస్తాం. సో పీరియడ్ రావడానికి ట్యాబ్లెట్ రాసిచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం యూట్రస్ అనేది కరెక్ట్ సైజులో మెయింటైన్ అవుతూ ఉంటుంది. వన్స్ మనం ట్యాబ్లెట్ స్టాప్ చేస్తే యూట్రస్ అనేది ఇప్పుడు 6 centimeters నుంచి 5 centimeters, 5 నుంచి 4కి ష్రింక్ అయిపోతూ ఉంటుంది. సో అలా. అండ్ కొంతమంది మ్యారీడ్ కపుల్ వస్తారు. సో మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం వచ్చారనుకోండి, ఎగ్స్ లేవు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, యూట్రస్ సైజ్ చూసుకోవాలి. యూట్రస్ అనేది ప్రాపర్ సైజ్కి వచ్చిన తర్వాతనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేయాలి. సో అరౌండ్ 2 to 3 cycles మనం యూట్రస్ సైజ్ పెంచడానికి టాబ్లెట్స్ ఇస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి పీరియడ్ అనేది కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి ఎగ్స్ లేవు కాబట్టి సో ఆప్షన్ ఏంటి, డోనర్ ఎగ్ అనేది ఆప్షన్ ఇస్తాం. సో డోనర్ ఎగ్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ కౌంట్ అంతా బాగుంది అంటే వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో మిక్స్ చేసి ఫామ్ అయిన బేబీని తన యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీనిలో కూడా మనకు సక్సెస్ రేట్ అరౌండ్ 60 to 70% ఉంటుంది.